అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీ పైన ఎంతో కాలంగా కక్షతో ఉన్న మీ పాత శత్రువు ఒక స్త్రీ మిమ్మల్ని అన్ని విధాలుగా హాని చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. కానీ మీరు చాలా ధైర్యవంతులు అవడంతో మీరు వాటన్నింటి నుంచి సులభంగా తప్పించుకుంటారు. ఈరోజు రక్తపోటు ఉన్నటువంటి రోగులు మరియు షుగర్ ఉన్నటువంటి రోగులకు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి రోజు, లేకపోతే వారి ఆరోగ్యం పాడవుతుంది. ఇక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి తగిన ప్రయత్నాలు చేయాలి. మరింత శ్రమించాల్సి ఉంటుంది. వాకింగ్, యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేయాల్సి వస్తుంది. మంచి ఆరోగ్యం కోసము ఈ రోజు మీరు స్వచ్ఛమైన గాలిలో కొద్దిసేపు నడవడానికి ప్రయత్నాలు చేయండి. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరము. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలు అయితే ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది. వేళ ప్రకారం ఆహారం సేకరించండి మరియు నిద్రలేమి సమస్యలు కారణం కాకుండా చూసుకోవాలి. మనోవిచారాన్ని దూరం చేసుకోవాలి. చంచనం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించండి. పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం వల్ల తొలగించబడతాయి. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మనోల్లాసాన్ని పొందుతారు. మీరు ఈ రోజు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండటమే మంచిది. ప్రతి విషయాల్లో అభివృద్ధి మీకు ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధన లాభం అయితే ఉంటుంది. మరి ఈరోజు చూసినట్లయితే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటానికి ప్రయత్నాలు చేయాలి. యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేయటం ఉత్తమం. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురైనా కూడా తొలగించబడతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు మరి జాగ్రత్తగా ఉండటం మంచిది. మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల పోచన వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. నిద్రలేని సమస్యలు ఏర్పడతాయి. చిన్న విషయాలు మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్ని విధాల శ్రేయస్కరం. ఆవేశం వల్ల అన్ని పనులు చెడిపోతాయి. జాగ్రత్త. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు కూడా ఎదురవుతాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా చూసుకోవాలి. స్త్రీల మూలకంగా శత్రుబాధలు అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మన స్థాపానికైతే గురి చేస్తుంది. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేస్తేనే మంచిది. గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన పెరుగుతుంది. లక్కీ సంఖ్య 35. లక్కీ కలర్ మెజెంటా. పరిహారంలో మరి ఈ రోజు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. అమ్మవారికి కుంకుమార్చన చేయటం ద్వారా శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.